సింగూరు ప్రాజెక్టు భద్రతపై బాంబు పేల్చింది డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్. ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్టకు గండిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్మెంట్ కు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జూన్ 23న ప్రాజెక్టును పరిశీలించిన డిఎస్ఆర్పీ కమిటీ సామర్థ్యానికి మించి నీటి నిల్వ చేయడమేనని నిర్ధారించింది. మిషన్ భగీరథ అవసరాల కోసం నీటి సామర్థ్యాన్ని 520 మీటర్లకు అనుమతిస్తూ 2017లో జీవో ఇచ్చింది గత ప్రభుత్వం. ఒక్కోసారి 522 మీటర్ల వరకు కూడా నీటిని స్టోర్ చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్నటువంటి భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్టు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అయితే ఓ ప్రాజెక్టు భద్రతపై బాంబును పేల్చింది. ఏ క్షణమైనా కూడా ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో ఆనకట్టకు గండిపడే అవకాశం ఉన్నట్టయితే డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అయితే ఓ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఇటు సింగూరు ప్రాజెక్టు భద్రతపై అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నేను ఉన్నటువంటి ప్రాజెక్టే భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు. ఈ సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు, 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా 1976లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే దాదాపు 1989లో ఈ ప్రాజెక్ట్ అయితే వాడుకలోకి వచ్చింది. ఆ వాడుకలో వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులో 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే ప్రాజెక్ట్ అంతా కూడా ప్రధాన ఆనకట్ట అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కిందికి దిగిపోతుంది. ఇసుక సంచులు వేసినా కూడా రౌతులు వేసినా కూడా మొత్తం ఎప్పటికప్పుడు కిందికి కుంగిపోతూ ఉండడంతో మాత్రం ఏ క్షణమైనా కూడా ప్రాజెక్టుకు గండిపడి భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి మాత్రం నిపుణుల కమిటీ అయితే హెచ్చరించింది. దీనికి దిగువనే మంజీరా బ్యారేజ్ ఉంటుంది. దీనికి పైన ఆధారపడే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. దీనికి గండి పడితే గనక ఈ ప్రాజెక్టుకు ఒకవేళ ప్రమాదం వచ్చి గండి పడితే గనక ఆ రెండు ప్రాజెక్టులకు కూడా ముప్పు పొంచి ఉందని చెప్పి తెలిసింది. దీంతో వర్షాకాలం అయిపోయాక మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఈ సింగూరు ప్రాజెక్టు భద్రతపై చర్యలు తీసుకోకపోతే మాత్రం పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టయితే మాత్రం రిపోర్ట్లు రావడంతో మాత్రం ఇప్పటికీ మాత్రం అధికారులు మాత్రం దీనిపైన ప్రాజెక్టు పైన ఇప్పటివరకు కూడా ఈ రిపోర్ట్ పైన మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే గత జూన్లో 2 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు కమిటీ పరిశీలించింది. ఎందుకనంటే ఆ సమయంలోనే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మంజీరా బ్యారేజ్కి కూడా పగుళ్ళు వచ్చాయి. ముందున్నటువంటి ఆప్రాన్ ఏదైతే ఉందో ఆప్రాన్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పి నివేదిక రావడంతో హుటాహుటిన అక్కడ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా రావడం జరిగింది. ఆ మంజీరా బ్యారేజ్ను పరిశీలించడం జరిగింది. మంజీరా బ్యారేజ్కు ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. కాకపోతే ఆప్రాన్ కొట్టుకుపోయినటువంటి వాస్తవం. దాన్ని కూడా ఆప్రాన్ మరమ్మతులు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో సింగూరు ప్రాజెక్టు భద్రతపై కూడా ఇటు నిపుణుల కమిటీ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ జూన్లో వచ్చి ఈ డ్యామ్ ఏదైతే ఉందో సింగూరు ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత 4 రోజుల క్రితమే ప్రభుత్వానికైతే ఈ నివేదికను అందజేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం సింగూరు ప్రాజెక్టు భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఆనకట్ట కుంగితే అప్పటికప్పుడు దాని యుద్ధ ప్రాతిపదికన ఇటు నిపుణుల సహాయంతో కావచ్చు ఇంజనీర్ల సహాయంతో చర్యలు తీసుకోవాల్సింది పోయి కేవలం ఇసుక మూటలు ఇసుక కట్టినటువంటి సంచులు ఏవైతేనో ఆ సంచులు వేసి అధికారులు చేతులు కోవడంతో మాత్రం ఇసుక ఎప్పటికప్పుడు కుంగిపోతా ఉంది. మనం 2-3 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా ఇక్కడ వరకు ఆ ఇసుక సంచులు ఉండేటివి, కానీ ఇప్పటికీ కిందికి దిగిపోయి ఇక్కడ వరకు వచ్చాయి. దీంతో మరికొన్ని రోజులు ఒకవేళ వర్షాకాలంలో అక్టోబర్ కావచ్చు నవంబర్ మాసాల్లో భారీ ఎత్తున ఈ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరే అవకాశం ఉంది. వరద వస్తున్నటువంటి సమయంలో భారీగా అలలు రావడం జరుగుతుంది. అలలు వచ్చినటువంటి సందర్భంలో మరోసారి ఈ కట్ట కుంగిపోతే మాత్రం ఖచ్చితంగా పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టు మాత్రం ఇటు నిపుణులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి డ్రిప్ ఏదైతే ఉందో ఆ డ్రిప్ పరిధి నుంచి ఎటువంటి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే దీనికి నిధులు సమకూర్చి ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని చెప్పి మాత్రం వారు కోరడం గమనార్హం. దీంతో సింగూరు ప్రాజెక్టు మాత్రం ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే మాత్రం మొత్తం భారీ ఎత్తున పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.